నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం అడ్వకేట్ నిహారిక రెడ్డి గారు మనతో ఉన్నారు. అండ్ ఈరోజు మనం మాట్లాడబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో కొన్ని చట్టాలకు సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది జాతీయ స్థాయిలో. అవేంటంటే, మొన్నటికి మొన్న మావోయిస్టు సానుభూతి పరుడైనటువంటి స్టాన్ స్వామి మరణించిన నేపథ్యంలో అంత వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి విషయంలో ఇంత కఠినంగా యూఏపీఏ చట్టాన్ని అమలు చేస్తూ ఆయన్ని జైల్లోనే నిర్బంధించారంటూ కొంతమంది కుహనావాదుల నుంచి వ్యాఖ్యానాలు రావడం జరిగింది. ఈ యూఏపీఏ చట్టం అనేది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా సరే అన్లాఫుల్ యాక్టివిటీస్కి పాల్పడితే వాళ్ళని అరెస్ట్ చేసే ఒక వెసులుబాటుని ఈ చట్టం ద్వారా కల్పిస్తూ ఉన్నారు. సో ఆ చట్టం కింద ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో, ఆయన జైల్లోనే మరణించిన నేపథ్యంలో, అంటే ఖైదులో ఉన్నప్పుడే మరణించిన నేపథ్యంలో దీని మీద పెద్దగా ఒక కుహనా లౌకికవాదులు కావచ్చు, లేకపోతే సెక్యులరిస్టులు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకొక వైపు స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈరోజు జాతీయ వ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. ఎన్వి రమణ గారికి విత్ డ్యూ రెస్పెక్ట్ వారు ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదివే ప్రయత్నం చేస్తాను. సెడిషన్ ఈజ్ ద కలోనియల్ లా used by British to silence Mahatma Gandhi and to suppress freedom movement. Is it still necessary after 75 years of independence అంటూ ఆయన చేసిన వ్యాఖ్యని కొన్ని వార్తాపత్రికలు కవర్ చేసిన పరిస్థితి. ఈ స్టేట్మెంట్ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ఇండిపెండెన్స్ మూమెంట్లో స్వాతంత్రోద్యమ కాలంలో దేశద్రోహ కేసు అనేది బ్రిటిషర్లు ప్రయోగించారు. మహాత్మా గాంధీ లాంటి జాతీయోద్యమ నాయకుల్ని అరెస్ట్ చేయడానికి ఈ చట్టాన్ని వినియోగించారు. అటువంటి చట్టాలు 75 సంవత్సరాల తర్వాత స్వతంత్ర భారతంలో అవసరం లేదు అనే విధంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ రోజున్న పరిస్థితుల్లో సెడిషన్ లా అంటే దేశద్రోహ చట్టం ఏదైతే సెక్షన్ 124A ఏదైతే ఉందో, ఇది అసలు అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు? ఒకవేళ అవసరం ఉంటే ఎందుకు అవసరం ఉంటుంది? యూఏపీఏ చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ 124A కావచ్చు, ఈ రెండు ఏం చెప్తున్నాయి, ఏ ఉద్దేశాన్ని బేస్ చేసుకుని వీటిని రూపొందించడం జరిగింది, వీటి వెనకాల ఉన్న చర్చ ఏంటి, ఆ చర్చలో నిజానిజాల గురించి మనం వ్యాఖ్యానించబోతున్నాం. అండ్ ఈరోజు ఈ దేశద్రోహం అనే మాట చాలా సీరియస్గా వినిపిస్తున్న తరుణంలో ఏది దేశద్రోహం, ఏది కాదు, ఈ అంశాల గురించి కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో నిహారిక రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే నిహారిక గారు, చర్చకు స్వాగతం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు భారతదేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం ఇది. ఎందుకంటే ఒకవైపు ఏమో దేశద్రోహం గురించి మాట్లాడుతూ ఉన్నారు. లైక్ మనం జేఎన్యూలో దేశద్రోహ నినాదాలు వినిపించిన సందర్భంలో కనయ్య కుమార్ లాంటి వ్యక్తులపైన, ఉమర్ ఖలీద్ లాంటి వ్యక్తులపైన, మరొక వైపు మొన్నటికి మొన్న ఈ సిఐఏ ఆందోళనల నేపథ్యంలో షర్జిల్ ఇమాం నార్త్ ఈస్ట్ని మొత్తానికే కట్ చేయాలి అని పిలుపునిచ్చిన వ్యక్తి పైన ఈ ఐపీసీ సెక్షన్ 124Aని ప్రయోగించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇది ఈ సెడిషన్ దేశద్రోహం అనేది అప్పట్లో బ్రిటిషర్లు పెట్టిన చట్టము. వాళ్ళు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈరోజు ఆ చట్టం అవసరమా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్తూ ఉన్నారు. సో ఈరోజు దేశద్రోహ వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు ఉన్నారు. అప్పటి మహాత్మా గాంధీ గురించి ప్రస్తావన వస్తోంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఫస్ట్ అసలు దీనికి ముందు మనం ఒక చిన్న బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తామండి. ఈ సెక్షన్ వచ్చిన ఓకే, ఇనిషియల్గా మెకాలేని లార్డ్ అనడం నాకు ఇష్టం లేదు. మెకాలే డ్రాఫ్ట్ ప్రకారము ఐపీసీ రూపొందుకుంది. 1837లోనే డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది ఐపీసీ కోడ్. అది 1860లోకి వచ్చింది అమల్లోకి. 1860లో అమల్లోకి వచ్చినప్పుడు ఈ సెక్షన్ 124A అనేది ఐపీసీలో లేదు. తర్వాత వహాబీ మూమెంట్ ఇండియాలో విపరీతమైపోయేసరికి ఆ వహాబీ మూమెంట్ కొంచెం ఎక్స్ట్రీమిస్ట్గా మారుతుందనేసి అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంటు సెక్షన్ 124Aని అమెండ్మెంట్ ద్వారా ఐపీసీలోకి 1870స్లో తీసుకొచ్చింది. జస్ట్ వహాబీ మూమెంట్ని ఎక్స్ట్రీమ్గా ఆలోచించి అగెయిన్స్ట్ గవర్నమెంట్గా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళ అగెయిన్స్ట్గా చేయడానికి కోసం ఈ సెక్షన్ని తీసుకొచ్చారు. ఈ సెక్షన్ తీసుకొచ్చిన తర్వాత లేటర్ ఆన్ చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ సెక్షన్ ద్వారా పోలీస్ అరెస్ట్ చేయబడడం జరిగింది. వాళ్ళు లోపలికి జైలుకి కూడా వెళ్ళారు, జైలు టర్మ్ కూడా అనుభవించారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషను ఏవేవైతే బ్రిటిష్ టైంలో చేయబడిన లాస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అప్లై అవుతుందని కాన్స్టిట్యూషన్ పవర్ ఇచ్చింది. ఎవరిచ్చారు పవర్? కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. జస్ట్ బికాస్ బ్రిటిష్ వాళ్ళు చేశారని కాదు, ఆ బ్రిటిష్ వాళ్ళు మన
మన పరిస్థితులకి వాళ్ళకు అనుగున్నట్టు మనకు అనుగున్నట్టు కొన్ని లాస్ చట్టాన్ని రూపొందించారు. దానంతా తర్వాత కాన్స్టిట్యూషన్ వ్యాలిడేట్ చేసింది. వ్యాలిడేట్ చేయడం అంటే ఏవేవైతే కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్ లేవో, ఏవేవైతే కాన్స్టిట్యూషన్కి కరెక్ట్ తగ్గట్టు ఉన్నాయో ఆ చట్టాలు ఇండిపెండెన్స్ ముందు చేసినప్పటికీ కూడా కొనసాగిస్తాము అని కాన్స్టిట్యూషన్ దానికి పవర్ ఇచ్చింది. సో ఏవేవైతే చట్టాలు కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్ ఉన్నాయో అన్ని చట్టాలు రద్దు చేశారు. ఏవేవైతే ప్రో ఉన్నాయో, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నాయో అవన్నీ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది. సో ఈ ఐపీసీ సెక్షన్ 124A కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉందనే దానికి అర్థం. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కొలోనియల్ లాస్ అని అంటున్నాం. ఏది కొలోనియల్ కాదు ఇండియాలో. జ్యుడిషియల్ సిస్టమ్ కొలోనియల్, బ్యూరోక్రాటిక్ సిస్టమ్ కొలోనియల్, మొత్తం సివిల్ ప్రొసీజర్ కోడ్ దగ్గర నుంచి ప్రతి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, మీరు నేమ్ ద యాక్ట్, అది బ్రిటిష్ టైంలో చేసిన యాక్ట్లు. ఓహో, అవన్నీ ఇప్పుడు కొనసాగుతున్నాయి. కొలోనియల్ కాబట్టి కొట్టేయడం అనేది తప్పు. అది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉందా లేదా అని చూడడమే కోర్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళు అదే చేయాలి కూడా. సో బేసికలీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు చేసిన వ్యాఖ్య నేపథ్యంలో నేను కూడా ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశానండి. బేసికలీ అదేంటంటే, నేను అన్నది కూడా మీరు అన్నట్టుగానే కొలోనియల్ అంటే బ్రిటిష్ భావజాలాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని సెడిషన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ బట్ బ్రిటిష్ భావజాలం ఈ రోజుకి ఉంది అనేది ఒక అభిప్రాయం. బేసికలీ అప్పట్లో జడ్జిలు ఇక్కడ తాళలేక సమ్మర్లో సెలవులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ టైంలో కోర్టులకు సెలవులు ఉండేవి. సో ఇప్పటికే కోర్టులకు సెలవులు ఇస్తున్నాం. ఇన్ని కేసుల మధ్య అంటే మనం డిస్పోజ్ చేయాల్సిన కేసులు లక్షల్లో ఉన్నప్పటికీ మనం ఎవ్రీ సమ్మర్లో హాలిడేస్ ఇస్తున్నాం కోర్టుకి. జ్యుడిషియల్ సిస్టమ్ వాళ్ళ దగ్గర నుంచి అండి, పార్లమెంటరీ డెమోక్రసీ కూడా వాళ్ళ దగ్గర నుంచే. ఓకే, మనకు పార్లమెంటరీ డెమోక్రసీ నడపాలని ఎక్కడైనా డౌట్ వచ్చిందంటే ఏ దేశాన్ని చూస్తామండి? అవును, బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా నడుస్తుందో దాన్ని చూసే కాపీ తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే మనకి ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు ఇండిపెండెన్స్ ముందు. వాళ్ళది పార్లమెంటరీ డెమోక్రసీ అక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటో కొన్ని అడాప్ట్ చేసుకుంటాం. కానీ ఎవడు దాన్ని గుడ్డిగా కాపీ కొట్టకూడదు. మనకు అవసరం ఉందా లేదా చూడాలి. ఓకే, వీఆర్ నాట్ జస్టిఫైయింగ్ దట్ ఓకే బ్రిటిష్ వాళ్ళు చేశారు కదా దాన్ని మార్చకూడదు అలాగే ఫాలో అని ఎవరు చెప్పడం లేదు, ఎవరు చెప్పాలనుకోవడం కూడా లేదు. మనకి అవి అవసరమా లేదా అనేది క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు సెడిషన్ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుందంటే, hatred against the government, which government, any government in the country which is lawfully established. అంటే చట్టబద్ధంగా ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ గవర్నమెంట్ అగెయిన్స్ట్గా డిసెఫెక్షన్, హేట్రెడ్ని, అసహ్యాన్ని పుట్టించేటట్టు ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళని శిక్షించమని సెక్షన్ చెప్తుంది. క్రిటిసైజ్ చేసిన వాళ్ళనే కాదు. నేను క్రిటిసిజం అనేది వేరే, నిరసన వేరే, రాజద్రోహం వేరే, దేశద్రోహం వేరే, నిరసన వేరే. నిరసన వ్యక్తం చేయడం అనేది డెమోక్రసీలో ఒక ఇంటిగ్రల్ పార్ట్. అండ్ వీ ఆల్ రెస్పెక్ట్ దట్. మీకు ఉంది, నాకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది అది. కానీ దేశాన్ని తిడుతూ, దేశాన్ని చీల్చేయాలి, దేశాన్ని అగెయిన్స్ట్గా మాట్లాడుతూ, లేకపోతే గవర్నమెంట్ అగెయిన్స్ట్గా మాట్లాడడము తప్పు అని చెప్తుంది సెక్షన్ 124. వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ ఏంటి? గవర్నమెంట్ విచ్ ఇస్ లాఫుల్లీ ఎస్టాబ్లిష్డ్. అగెయిన్స్ట్ దెమ్ హేట్రెడ్, డిస్లాయాలిటీ, డిసెఫెక్షన్ ఇవి చేయకండి, ఇవి చేసిన వ్యక్తులని పనిష్ చేయండి అని చెప్తుంది సెక్షన్ 124. ఇప్పటికీ ఆ పరిస్థితులు ఉన్నాయా దేశంలో? డెమోక్రసీ అండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఇప్పటికీ. కానీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అబ్సల్యూట్ కాదు అని కాన్స్టిట్యూషన్ చేసిన రోజు నుంచి ఇప్పుడు దాకా మొత్తుకుంటున్నాం. నాకు ఉంది భావజాలం, నాకు హక్కు ఉంది, నా హక్కు ఎదుటివాడికి నష్టం కలిగించకూడదు, నా హక్కు దేశానికి నష్టం కలిగించకూడదు, నా హక్కు గవర్నమెంట్కి నష్టం కలిగించకూడదు. ఈ మాటని మర్చిపోయిన హక్కుని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నాము. మన డ్యూటీ ఎక్కడ ఉందనేసి ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు. ఫండమెంటల్ డ్యూటీస్ ఒక చాప్టర్ ఉంది మన దగ్గర. ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడిన నాదుడే లేడు. ఫండమెంటల్ రైట్స్ గురించి మాత్రం చాలా గర్వంగా మాట్లాడుకుంటాం మనం. నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయాలి, నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయాలి, మీరు చెరిష్ చేయాలి ప్రిన్సిపల్స్ అని ఎవరైనా ధైర్యంగా ధైర్యంగా కానీ ఒక హక్కుగా కానీ మాట్లాడారా? లేదు. డ్యూటీస్కి వచ్చేసరికి మనం దాంకుంటాము, హక్కులకు వచ్చేసరికి మనము చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ ఎవరు తిట్టడం లేదు. అక్కడ మిమ్మల్ని గవర్నమెంట్ని తప్పు చేస్తుంది, ఆ స్కీమ్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు, కరప్షన్ ఉంది, మాట్లాడే దాని గురించి. కరప్షన్ ఉంటే చూపించు,
న్యాయంగా ఉంటే కరెక్ట్ బయటకు వచ్చి చూపించి ఈ తప్పు చేశారు వీళ్ళు, సో ఈ తప్పుల కింద మనం మాట్లాడతాము. ఎవ్రీ వన్ మీడియా హ్యాస్ ఎ రైట్ టు క్రిటిసైజ్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ రైట్ టు క్రిటిసైజ్. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు క్రియేట్ హేట్రెడ్. ఓకే, ఆయన మీద ద్వేషం పుట్టించాలి, దేశం మీద ద్వేషం పుట్టించాలి, గవర్నమెంట్ మీద ద్వేషం పుట్టించాలి అనేది తప్పు. మావోయిస్టులు చేసిన పని ఏంటి? మీకు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యింది, ఆ స్టేట్ దట్స్ ఇట్. దాంట్లో క్లియర్గా ఉంది క్లారిటీ. అండ్ వాట్ దే వాంటెడ్, ఈ గవర్నమెంట్ బాగలేదు, మీకు మంచి చెయ్యదు, అందుకే మేము ఆర్మ్స్ పుచ్చుకున్నాం, మేము వార్ చేస్తున్నాం మీ అగేన్స్ట్గా, మీరు ఏది చేసినా దానికి అగేన్స్ట్గా మేము పని చేస్తాం. దట్స్ ది వార్ అగేన్స్ట్ ద స్టేట్, దట్స్ సెడిషన్. తిట్టడం గవర్నమెంట్ని, హేట్రేడ్ క్రియేట్ చేయడం, మనుషుల్లో హేట్రేడ్ క్రియేట్ చేయడం అంటే ఎలా అండి? తప్పుడు ప్రచారాలు చేయడం, వీళ్ళు అసలు తప్పుడు ప్రచారాలు చేయడం, వీళ్ళు చేయంది కూడా తప్పుగా క్రియేట్ చేయడము, ఈ దేశాన్ని దేనికి పనికిరాదు, ఈ గవర్నమెంట్ దేనికి పనికిరాదు, వీళ్ళందరినీ ప్రజల్ని చంపడానికే ఉన్నారు, ఇలాంటివంతా చేయడం అని దిస్ ఇస్ ఎ హేట్రేడ్. హేట్రేడ్ని ఎవడు ఎంకరేజ్ చేయడు. క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ వెల్కమ్డ్. ఓకే, సో ఇప్పుడు సెక్షన్ 124A అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్తున్నది, ఐ మీన్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, డెఫినెట్లీ వారు మన తెలుగు వారే ఎన్వి రమణ గారు. సో ఆయన చెప్తున్న దాంట్లో ఇంకో కాన్సెప్ట్ ఉంటుందండి. బేసికలీ ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటూ ఉంటారు. సో బేసికలీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఎంతవరకు పరిధి ఉంది, దానికి ఏ పరిమితుల మేర మనం మాట్లాడవచ్చు అనేది కూడా ఒక లెక్క ఉంది. సో జడ్జెస్కి మోటివ్స్ని ఆపాదించాలనే ఉద్దేశం ఇక్కడ ఎవరికి లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. బట్ వేరస్ వారు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం అనలైజ్ చేయాలి అని అంటే, మహాత్మా గాంధీ పైన పెట్టిన సెక్షన్ని లేదా ఆ చట్టాన్ని ఈ రోజున్న షర్జిల్ ఇమామ్కి, లేకపోతే కన్హయ్య కుమార్కి, ఉమర్ ఖాలిద్కి, ఇట్లాంటి వాళ్ళకి మనం ఆపాదిస్తున్నాం కదా. సో మనం వీళ్ళిద్దరిని మనం అనాలజీ కరెక్టేనా? పోనీ నెంబర్ 2, ఈ సెడిషన్ అనేది ఎవరిపైన పెట్టాలని చట్టం చెప్తోంది, ఎవరిపైన ఈ చట్టం పెట్టాలి? ఇప్పుడు వీళ్ళ మీద ఏమైనా మిస్యూజ్ జరుగుతోందా? కన్హయ్య కుమార్ని మీద సెడిషన్ పెట్టడం అనేది తప్ప? ఇక్కడ 2 విషయాలండి. మనము మహాత్మా గాంధీని, ఉమర్ ఖలీద్ని, షార్జిల్ ఇమామ్ని ఒక త్రాసు మీద కొల్చలేము. అది చాలా దారుణం అనుకోండి, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినారు, సమస్య లేదనుకోండి. కానీ అలా పోల్చే వాళ్ళకి కూడా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎనీ అదర్ మీడియా ఛానల్ కానీ ఎవరైనా పోల్చే వాళ్ళని కూడా. అండ్ నేను ఇది ఎందుకన్నానంటే, కన్హయ్య కుమార్ని గురించి మాట్లాడుతూ కొంతమంది సూడో జర్నలిస్టులు చాలామంది ఇదే చట్టాన్ని బ్రిటిషర్ల పైన పెట్టారు అని చెప్పేసి ట్వీట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. కన్హయ్య కుమార్ని, ఉమర్ ఖాలిద్ని, షార్జిల్ ఇమామ్ని. సో అప్పుడు లైక్ ఎందుకండి మీరు మావోయిస్ట్ సానుభూతి పరులు కూడా ఇచ్చే స్టేట్మెంట్స్ మన తెలుగు కవులు మాట్లాడుతూ ఉంటారు. అప్పట్లో దేశద్రోహి అన్నారు, ఇప్పుడు మావోయిస్టు అంటున్నారు. ఇట్లాంటి మాటలు అనాలజీ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు డెఫినెట్లీ. సో వాటిని కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం నేను మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగాను. మంచి ప్రశ్న అండి. ఇంకొకటి, మన అనాలజీ చెత్త వాటి మీద అనాలజీలు క్రియేట్ చేయడంలో వీళ్ళకి మించిన ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. యూ హ్యావ్ టు కంపేర్ యాపిల్స్ విత్ యాపిల్స్ అండి. యూ కాంట్ కంపేర్ యాపిల్స్ విత్ బనానాస్. సేమ్ లాజిక్ హియర్. మహాత్మా గాంధీ గారు, బాలగంగాధర్ తిలక్ గారు కానీ ఎవరైనా ఫ్రీడమ్ ఫైటరు లాఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ అయిన గవర్నమెంట్ అగేన్స్ట్గా ఫైట్ చేశారా? They fought against a blood-sucking colonial British expansionist attitudeతో మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి, మన రిసోర్సెస్ని కొల్లగొట్టడానికి, మనల్ని హింసించడానికి వచ్చి పరిపాలించిన బ్రిటిష్ గవర్నమెంట్ అగేన్స్ట్గా జరిగిన ఫ్రీడమ్ ఫైట్ అది. ఇట్ వాజ్ నాట్ ఎ లాఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ వన్. ఎవరు వాళ్ళకి హక్కు ఇవ్వలేదు, మనం ఎవరు వాళ్ళకి ఇవ్వలేదు. నువ్వు వచ్చి నన్ను పరిపాలించని మనం ఎవరు వాళ్ళకి చెప్పలేదు. దౌర్జన్యంగా మన దగ్గర నుంచి దోచుకున్నారు, సొత్తుని దోచుకున్నారు, మన దేశాన్ని దోచుకోవాలని చూశారు. వాళ్ళ అగేన్స్ట్గా చేశాం వార్ అది. వాళ్ళ అగేన్స్ట్గా చేసినందుకు మన మీద ఇలాంటి సెక్షన్లు ఆపోదించారు. ఇక్కడ లాఫుల్గా ఎస్టాబ్లిష్ అయింది గవర్నమెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం డెమోక్రటిక్గా ఎన్నుకున్నాం. ఏ స్టేట్ అయినా సరే డెమోక్రటిక్గా ఎన్నుకున్నాము. ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ని కూడా మనము వాళ్ళు ఎన్నుకున్న దాన్ని మనం రెస్పెక్ట్ చేసాం. ఏదైనా లాఫుల్గా ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంటే ఇండియాలో. అన్లాఫుల్గా ఎస్టాబ్లిష్ అయిన దాని మీద నువ్వు పోరాడు, దాన్ని ఒప్పుకుంటా. లాఫుల్గా ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ అగేన్స్ట్గా చెడు ప్రచారాలు చేస్తూ, చెడు మాటలు మాట్లాడుతూ, దించేయాలి, ఆ గవర్నమెంట్ దించేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేసే వాళ్ళని సెడిషన్ అనకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఎలా అంటాం? అంటే మేము మా ఓటుకి హక్కుకి రెస్పెక్ట్ లేదా? మేము ఎన్నుకున్న రాజకీయ నాయకుడైనా సరే, ప్రధానమంత్రి అయినా సరే, చీఫ్ మినిస్టర్ కానీ మేము ఇచ్చిన దానికి రెస్పెక్టే లేదా? 50 to 60% ఆఫ్ పాపులేషన్ ఈయనే కావాలి ప్రధానమంత్రి, ఈయనే కావాలి ముఖ్యమంత్రి అన్న వాటి దానికి రెస్పెక్ట్ లేదా?
ఎవరో ఒకరు ఇద్దరు మాట్లాడిన దానికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మేమందరం మాట్లాడిన దానికి రెస్పెక్ట్ లేదా? ఓకే, మీది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అయితే మాదేంటి? మేము ఎన్నుకున్నాం ఆయన్ని, మీరందరూ కూడా ఎన్నుకోండి, వచ్చి మీకు కూడా ఎన్నుకొని హక్కు ఇచ్చారు. అది ఎన్నుకొని హక్కు ఇచ్చారు, క్రిటిసైజ్ చేసే హక్కు ఇచ్చారు. అంతేగాని ద్వేషించే హక్కు ఇవ్వలేదు, ద్వేషాన్ని క్రియేట్ చేసే హక్కు ఇవ్వలేదు, దేశ ద్రోహం చేసే హక్కు ఇవ్వలేదు. సో మీరు చేసింది ఇక్కడ దేశ ద్రోహం. మీరు దేశానికి అగెన్స్ట్గా హేట్రేట్ని క్రియేట్ చేయాలని చూశారు. ఓకే, ముక్కలు ముక్కలుగా చీల్చమన్నారు దేశాన్ని. ఓకే, ఇది దేశానికి ఇచ్చే రెస్పెక్టా? మీరు గవర్నమెంట్ లాఫుల్గా మనం అందరం కలిసి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఈ డెమోక్రటిక్ కంట్రీని. మీరెవరు వచ్చి చెప్పడానికి మీరు ఈయన తీసేయాలి ఆయన తీసేయాలంటే? ఈయన తీసేయాలంటే రాజ్యాంగం ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు, ఈ ఓటింగ్ సిస్టమ్ ఎందుకు, ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ ఎందుకు? ఓకే, సో అది తప్పు. ఇక్కడ ఇంకొక విషయం అడిగారు మీరు, సెడిషన్ గురించి తప్పు చేయలేదా అని. సెడిషన్ గురించి తప్పు మిస్యూజ్ చేసే ఆస్కారం ఉందా? లా అనేది మిస్యూజ్ చేసే ఆస్కారం ఎప్పటికీ ఉంటుంది, అది ఏ లా అయినా సరే. ఓకే, ప్రతి ఒక్క లాలో లూప్ హోల్ కనిపెడతారు, దాన్ని ఎస్కేప్ అవ్వాలని చూస్తారు. మీకు అలా చేస్తే నిర్భయ యాక్ట్లో ఒక మైనరు చాలా హీనాతిహీనంగా ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే మైనర్ ఒక లూప్ హోల్ని పట్టుకొని ఎస్కేప్ అవ్వలేదా? అది మిస్యూజ్ కాదా లా? 498A ఆడవాళ్ళు, అది ఆ చట్టాన్ని చాలా పొగడాలి, ఎందుకంటే ఆడవాళ్ళని రక్షించడానికి కోసం వచ్చిన చట్టం అది. డౌరీ హరాస్మెంట్ కోసం వచ్చిన చట్టం అది. కానీ అది మిస్యూజ్ అవ్వడం లేదా? ఎన్నో మంది ఇన్నోసెంట్ అబ్బాయిల మీద దాని కేసు ఫైల్ చేసి ఇది నాన్ బెయిలబుల్ కేసుగా లోపల అనుభవించడం లేదా? SC/ST అట్రాసిటీస్ అనేది కూడా గొప్ప యాక్ట్. ఎవరైతే వాళ్ళని మిస్ట్రీట్ చేశారో కాపాడడం కోసం తెచ్చిన చట్టం అది. దాన్ని మిస్యూజ్ చేయలేదా? దాన్ని మిస్యూజ్ చేస్తున్నది పోలీసులు రికగ్నైజ్ చేశారు. రాజస్థాన్లో అయితే 40 to 50% ఆఫ్ కేసెస్ ఆర్ ఫాల్స్, మియర్లీ ఫర్ పొలిటికల్ వెండేటా, పర్సనల్ వెండేటా అని చెప్పలేదా? సుప్రీంకోర్టు కూడా దాని గురించి మాట్లాడలేదా? అంటే ఇక్కడ మిస్యూజ్ అవుతుందనేసి మనం ఈ చట్టాలు తీసేద్దామా? లేకపోతే ఇంకా చట్టాలు మిస్యూజ్ కాకుండా దాన్ని రక్షించడానికి ప్రయత్నిద్దామా? కరెక్ట్. ఇక్కడ ఎవరు మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళని పట్టండి. కోర్ట్స్ ఉండేది దేనికి? ఎవడైనా మిస్యూజ్ చేస్తే వాళ్ళని శిక్షించండి, నిజమైన విక్టిమ్ని కాపాడండి. అందుకే ఈ కోర్టులు ఉన్నాయి. అంతేగాని ఎక్కడో చిన్న చెట్టులో చిన్న మొక్క దగ్గర ప్రాబ్లం వచ్చిందని వేర్లతో సహా పిగిలించేద్దామా? ఆ మొక్క తీసేద్దామా? అంతేగాని ఇక్కడ మిస్యూజ్ అవుతుంది ప్రావిజన్ సెక్షన్ 124A అంటే ఏ లా మిస్యూజ్ కాలేదండి ఈ దేశంలో. మన దేశమే కాదు, ఏ దేశంలోనే మిస్యూజ్ అవుతుంది. సో దట్ డ్యూటీ హెస్ బీన్ గివెన్ టు ది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ఇఫ్ దే మిస్యూజ్ ఇట్, ద కోర్ట్ ఇస్ దేర్. యూ క్వశ్చన్ దెమ్, యూ లే డౌన్ ద గైడ్లైన్స్. సెక్షన్ 124A కింద గైడ్లైన్స్ లే డౌన్ చేయండి. ఎప్పుడెప్పుడు ఈ సెక్షన్ని ఇన్వోక్ చేయొచ్చు పోలీసులు, ఎప్పుడెప్పుడు అంటే ఇన్వోక్ అంటే ఎట్లా అంటే అండి, ఇప్పుడు ఎవరైనా సెడిషన్ అన్నారనుకోండి, మేము డిసెంటే చేసాం, క్రిటిసైజే చేసాం, మమ్మల్ని లోపల వేశారు అంటే దేని క్రిటిసిజం అంటారు, దేని హేట్ అంటారు చెప్పండి. ఓకే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వండి క్లియర్ గా. ప్రతి చట్టానికి అది ఉంటుంది, ప్రతి గైడ్లైన్స్ ఇవ్వండి. ఎందుకంటే చట్టంలోనే అన్ని చెప్పలేమండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఉంది రైట్ టు లైఫ్ అని ఉంది, ఆర్టికల్ 120. వాట్ ఈస్ రైట్ టు లైఫ్ అని డిఫైన్ చేయలేదు. కానీ రైట్ టు లైఫ్ కింద రెప్యుటేషను, మీ సే ఫర్ ఎగ్జాంపుల్ రెప్యుటేషన్ కూడా రైట్ టు లైఫ్, ఎడ్యుకేషన్ రైట్ టు లైఫ్, క్లీన్ ఎన్వైరన్మెంట్ రైట్ టు లైఫ్, ఇవంతా ఎవరు ఇచ్చుకుంటూ వచ్చారు? సుప్రీంకోర్టు ఎక్స్పాండ్ చేసింది డెఫినేషన్. అవసరం అంటే సుప్రీంకోర్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సుప్రీంకోర్టు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి, గైడ్లైన్స్ ఇస్తే సరిపోతుంది కదా. దానికి చట్టాన్ని రద్దు చేసేయాలి జస్ట్ బికాస్ బ్రిటిష్ వాళ్ళు తెచ్చారని రద్దు చేయాలి. బ్రిటిష్ వాళ్ళు తెచ్చామని మనం పెట్టుకోలేదండి దాన్ని, అది మన దేశానికి అవసరం అనుకుని అవసరం అని పెట్టుకున్నాం దాన్ని. అది రాజ్యానికి విరుద్ధంగా లేదని పెట్టుకున్నాం అంతే. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉనుంటే ఏదో రోజున దాన్ని కొట్టేసి ఉండేవాళ్ళు ఇప్పటిదాకా. కొట్టలేదు అంటే దానికి అది విరుద్ధం కాదు, అవసరం. ఇప్పటికీ మన దేశానికి ఎంత మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇండివిజువల్ లిబర్టీ అవసరమో దేశ రక్షణ అవసరం. దేశమే లేకపోతే నా లిబర్టీ మీ లిబర్టీ ఎవడు రక్షిస్తాడండి? నేను ఆ రైట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలండి? దేశమే లేదు, చట్టాలే లేవు, ఎక్కడికి వెళ్ళమంటారు ఆ రైట్ పెట్టుకొని? సో దేర్ హ్యాస్ టు బి అ సిస్టమ్ టు ప్రొటెక్ట్ ఇట్, దేర్ హ్యాస్ టు బి అన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ టు ప్రొటెక్ట్ ఇట్, బట్ యూ మేక్ షూర్ దట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ విల్ నాట్ క్రాస్ దర్ లిమిట్. ఓకే, అది చేయాలి. సో ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి ఒక జర్నలిస్టు, సో కాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ని, నేను చాలా హక్కుల పోరాట యోధుడిని అన్నట్టుగా మాట్లాడే రాజ్దీప్ సర్దేశాయ్ ఒకరోజు డైరెక్ట్గానే ఆయన అవును నేను దేశద్రోహిని అని ఆర్టికల్ రాశాడు. సో బేసికల్లీ ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏది దేశద్రోహం ఏది దేశద్రోహం కాదు అనే దగ్గరకు వస్తే ఎవడి పర్సెప్షన్ వాడికి వచ్చేసింది ఇప్పుడు. సో ఈ పర్సెప్షన్స్ మధ్యలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫామ్ చేస్తే
సరిపోతుంది అంటారు. మొత్తం చట్టాన్ని తీయడం కరెక్ట్ కాదంటారు మీరు. నేను ఇంకొకటి మాట అంటే గైడ్ లైన్స్ గురించి ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారా, అడుగుతున్నారా? అయ్యో చాలా సార్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేస్తున్నారండి సుప్రీంకోర్టులో. సెక్షన్ 124A కింద గైడ్ లైన్స్ ఇవ్వండి అనేసి. దాని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అంటే సెక్షన్ 124A ఉండాలా ఉండకూడదా అని చాలాసార్లు కేసుల్లో నిర్ణయించారు. ఉండాలని అనుకున్నారు. ఉండాలని అనుకున్నప్పుడు కూడా అడిగారు, ఓకే ఉండాలని చెప్తున్నారు కదా, ఇది ఇట్స్ నాట్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ కదా, సో అలాంటప్పుడు మీరు ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి, గైడ్ లైన్స్ ఇస్తే మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది అని చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ గైడ్ లైన్స్ ఎప్పుడు ఫ్రేమ్ చేయలేదు. గైడ్ లైన్స్ అనేది ఇది ఒక కేసులోనే అడుగుతున్నాం. ఎన్నో కేసులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందండి, ఎన్నో కేసుల్లో. ఫేమస్ కేసు ఒకటి చెప్తాను నేను ఇప్పుడు, సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఉమెన్ గురించి వచ్చినది. ఆ చట్టం రూపొందిందే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కింద. ఆ చట్టం అనేదే లేదు మన దగ్గర. 1990s సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. ఉమెన్ని వర్క్ ప్లేస్లో హరాస్ చేస్తే ఎలా ట్రీట్ చేయాలి, ఆమెకు రక్షణ ఏంటి అని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత చట్టం వచ్చింది. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వచ్చు, చట్టం లేనిది చట్టం చెప్పలేకపోతుంటే ప్రతి ఒక్కటి చట్టం చెప్పలేదండి, ప్రతి ఒక్కటి చట్టంలో ఇవ్వలేరు. చట్టం కూడా అన్నింటినీ ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే ఒకప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీ వేరే, ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీ వేరే. ఒకప్పుడు బాంబులతో చంపేవాళ్ళు, ఇప్పుడు ఎకనామిక్ వార్ఫేర్తో చంపచ్చు, బయాలజికల్ వార్తో చంపచ్చు. సో మీరు ఒక డెఫినేషన్ యాడ్ చేసుకుంటా పోయి బుక్ని ఇంత పెద్ద చేయరండి. డెఫినేషన్ యాడ్ చేసుకుంటా పార్లమెంట్ దానికి మీటే మళ్ళీ యాడ్ చేసుకుంటా పోరు. ఆ డ్యూటీ ఎగ్జిక్యూటివ్ రూల్స్ కన్నా చేయొచ్చు, లేకపోతే జ్యుడిషియరీ గైడ్లైన్స్ ద్వారా వదలొచ్చు. సో ఆ పవర్ ఉన్నప్పుడు ప్లీజ్ డూ దాట్, సో దట్ దిస్ విల్ నాట్ బీ మిస్యూజ్డ్. నాట్ జస్ట్ దిస్ వన్, వీ రిక్వైర్ గైడ్లైన్స్ ఫర్ ఎవ్రీ మిస్యూజింగ్ ఆఫ్ పవర్ ఇన్ అవర్ కంట్రీ. ప్రతి ఒక్క యాక్ట్ మిస్యూజ్ అవుతున్నా దాని గైడ్లైన్స్ కావాల్సిందే మనకు. సో ఇందాక మీరు ఒక ఆఫ్ స్క్రీన్ మనం మాట్లాడుతున్నప్పుడు మీరు రేజ్ చేసిన పాయింట్ ఉంది, నాకు జస్ట్ వాంట్ మళ్ళీ మనం మాట్లాడాలని. బేసికలీ ఒక ఇండివిజువల్ విషయంలో, ఇప్పుడు సెడిషన్ అనేది ఉన్నప్పుడు సంస్థల విషయంలో ఉండాలా, వ్యక్తుల విషయంలో ఉండాలా, ఎట్లా మనం దీన్ని చేస్తామనే దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చిన అమెండ్మెంట్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ఈ మధ్య వచ్చింది ఇప్పుడు మనకి అమెండ్మెంట్స్ యూఏపీ అనేది ఒక డిఫరెంట్. దట్ యాక్ట్ వాజ్ నాట్ మేడ్ నౌ. 1967లో నాగా మూమెంట్ జరిగింది నాగాలాండ్లో, మాకు సపరేట్ దేశం కావాలని. అలాంటి మూమెంట్లు జరగకూడదు, ఇండియా నుంచి విభజన కావాలనే వాళ్ళని టెర్రరిస్ట్గా అన్లాఫుల్ యాక్టివిటీస్గా డిక్లేర్ చేస్తూ ఒక యాక్ట్ వచ్చింది. దాన్నే యూఏపీఏ అంటారు. 1967 అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఇండియా నుంచి సపరేట్ చేసేయండి మమ్మల్ని, లేకపోతే ఇండియా నుంచి సపరేట్ చేసి వేరే దేశంలో కలిపేయండి, లేకపోతే మాకు స్వతంత్రం ఇచ్చేయండి అనే యాక్టివిటీస్ని అంతా అన్లాఫుల్ యాక్టివిటీస్గా యాక్ట్. సో ఈవెన్ మావోయిస్ట్ మూవ్మెంట్ కూడా దీంట్లోకి వస్తుంది. మావోయిస్టులు యాక్చువల్గా మాకు సపరేట్ ఇవ్వమన్నారు, కానీ మాకు రాజ్యాధికారం కావాలంటారు, మాకు గవర్నమెంట్ పట్టదు, ఈ రాజ్యాంగం పట్టదు, మీకు మాకేం పట్టదు అంటారు. వీళ్ళు నాగాలాండ్ ఎర్లియర్, ఇప్పుడు నాగాలాండ్లో అవి లేకపోవచ్చు, ఒకప్పుడు దానికోసం ఖాలిస్తాన్ మూమెంట్లు కానీ, లేకపోతే ఒకప్పుడు ద్రవిడియన్ మూమెంట్లు కానీ, ఇవంతా ఏంటంటే మాకు సపరేట్గా దేశం ఇచ్చేయండి, మేము విడిపోతాము. కాశ్మీర్ విషయంలో కానీ ఇలాంటి సెసేషన్ గురించి మాట్లాడే వాటిని, వాళ్ళ పనులు చేసే వాటిని అన్లాఫుల్ యాక్టివిటీస్గా డిఫైన్ చేస్తూ యాక్ట్ వచ్చింది. 1967లో వచ్చింది. దాని తర్వాత ఎప్పుడు చేశారు తెలుసా అండి? మేజర్ 3 అమెండ్మెంట్స్ యూపీఏ గవర్నమెంట్లో చేశారు. 2004, 2008, 2012 3 మేజర్ అమెండ్మెంట్లు జరిగాయి. 2004 పోటాని రద్దు చేస్తూ ఈ యాక్ట్ని స్ట్రాంగ్ చేశారు. 2008లో మన మీద దాడులు చేస్తే ముంబై అటాక్లో టెర్రరిస్ట్ గురించి డీల్ చేసే సపరేట్ యాక్టే లేదు మన దగ్గర, ఒక సపరేట్ ఏజెన్సీయే లేదు మన దగ్గర. ఇవన్నీ మనం నిద్రపోతూ అప్పుడు రిలీజ్ అయ్యామన్నమాట. రిలీజ్ అయ్యి 2008లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అని డిఫైన్ చేస్తూ వాళ్ళు తెచ్చిన యాక్ట్ అది, అమెండ్మెంట్ చేశారు. దాని తర్వాత ఏం చేశారు తెలుసా? టెర్రరిస్ట్ యాక్టివిటీ ఆర్గనైజేషన్ అంటే నాట్ జస్ట్ అటాకింగ్ త్రూ బాంబ్స్ ఆర్ సంథింగ్, ఈవెన్ ఎకనామిక్ ఫ్రాడ్ ఆర్ ఈవెన్ ఫినాన్షియల్ టెర్రరిజం అనేది కూడా రికగ్నైజ్ చేస్తూ తీసుకొచ్చారు. ఇవంతా మనం ఎందుకు తెచ్చాం తెలుసా అండి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిలే టెర్రరిజం అంటే ఏంటో డిఫైన్ చేయలేక, కానీ యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని స్ట్రెంథన్ చెయ్యాలని ప్రతి ఒక్క కంట్రీకి డైరెక్షన్స్ వచ్చింది. ఓకే. అండ్ బేసిక్గా టెర్రరిజం యాక్టివిటీ ఎప్పుడు పెరుగుతుందండి? ఎప్పుడైతే విపరీతమైన ఫండింగ్ వస్తుందో వాళ్ళకి పెరుగుతుంది. సో మనం ఫండింగ్ని ఆపగలిగితే, టెర్రర్ ఫండింగ్ చేసే వాళ్ళని, సంస్థలని అన్నిటినీ ఆపగలిగితే టెర్రరిజం తగ్గుతుందని. వాట్ ఈస్ ఎ టెర్రర్ ఆర్గనైజేషన్? When can you declare a particular organization as a terror organization?
వాట్ కైండ్ ఆఫ్ టెర్రర్ యాక్టివిటీస్ కెన్ బీ దేర్ అని చెప్తూ డిఫైన్ చేసుకుంటూ 2004, 2008, 2012లో మార్పులు చేపులు తెచ్చారు. ఓకే. కానీ ఒక ఇండివిజువల్ని టెర్రరిస్ట్గా ఎప్పుడు డిక్లేర్ చేసేదానికి ఆ యాక్ట్ ఆస్కారం ఇవ్వలేదు. ఓకే. 2019లో అమిత్ షా గారు ఈ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇండివిజువల్ ఆల్సో కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ టెర్రరిస్ట్. Earlier you used to declare an organization. Now through this amendment you can declare an individual as a terrorist. So what is the reason behind this? ఏంటి ఎట్లా? ఇప్పుడు మనకి అద్భుతమైన టెర్రరిస్టులు మన దేశంలో ఉండి పుట్టి పెరిగి వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హఫీజ్ సయ్యద్, సే ఫర్ ఎగ్జాంపుల్ జాకిర్ రెహమాన్, దావుద్ ఇబ్రహీం, వీళ్ళంతా ఏంటండి వాళ్ళని ఏమనాలి మనం చెప్పరా? ఓకే. యూ డిడ్ నాట్ డూ ఎనీ కన్వెన్షనల్ క్రైమ్. కన్వెన్షనల్ క్రైమ్ అంటే రెగ్యులర్ మర్డరు రేపు కాదు వాళ్ళు చేసింది. ఇట్స్ అన్ అన్కన్వెన్షనల్ క్రైమ్, టెర్రర్ యాక్టివిటీ. కన్వెన్షనల్ క్రైమ్స్ని డీల్ చేసేదానికి ఒక సపరేట్ యాక్ట్ ఉంది, ఐపీసీ ఒప్పుకుంటాను. అన్కన్వెన్షనల్ క్రైమ్స్ డీల్ చేసేదానికి ఒక యాక్ట్ లేదు. ఓకే. యాక్ట్ లేదని వాళ్ళు 2008లో యూపీఏ గవర్నమెంటే రియలైజ్ అయ్యి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటని వాళ్ళు తీసుకొచ్చారు. దానికి అమిత్ షా గారు యాడ్ చేశారు, మీరు చేసిన అమెండ్మెంట్లు కరెక్టే, నేను దాన్ని ప్రశ్నించడం లేదు, ఇప్పుడు మేము చేసే అమెండ్మెంట్లు కూడా కరెక్టే, దీన్ని కూడా అదే విధంగా రెస్పెక్ట్ చేయండి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందో టెర్రరిస్టులు కూడా అలాగే ఉంటారు, ఇండివిజువల్స్ అలాగే ఉంటారు. సో టెర్రరిస్ట్ లష్కర్ ఈ తోయిబా, తాలిబాన్ ఇవంతా టెర్రరిస్ట్ సంస్థలు అయితే దాంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు? దాన్ని స్థాపించిన వాళ్ళని ఏమంటారు? దేశ పౌరులు అంటారా, దేశభక్తులు అంటారా? టెర్రరిస్టే కదా అనాలి. అదే టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేస్తాము, యూఏపీఏ కింద అని అమెండ్మెంట్ చట్టం తెచ్చారు. ఓకే. సో ఈ టెర్రరిస్ట్ అని ఒకసారి డిక్లేర్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఒక వ్యక్తిని డిక్లేర్ చేసింది అనుకోండి, ఆ వ్యక్తికి నచ్చలేదు అనుకోండి తన టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయడం అనేది, తను అప్లికేషన్ వేసి రివ్యూ కమిటీ కింద జడ్జిల దగ్గర, ఆ రివ్యూ కమిటీ హెడ్ చేసేది ఒక హైకోర్టు జడ్జి. ఆ రివ్యూ కమిటీ హెడ్ చేసి ఆ రివ్యూ కమిటీ చెప్తుంది ఈయన పేరు ఉంచాలా ఉంచకూడదా యాజ్ ఎ టెర్రరిస్ట్ అని నిర్ణయించిన తర్వాత ఆయన పేరు అక్కడ ఉంటుందా ఉండదా నిర్ణయిస్తారు. దాన్ని బట్టి మనిషిని ఉంచాలా ఉంచకూడదా ఆ పేరు అని మాత్రం చూస్తారనమాట. ఎందుకంటే ఇంపార్టెంట్ ఒక టెర్రరిస్ట్నిగా డిక్లేర్ చేయడం? బికాస్ హీ హాస్ డన్ సంథింగ్ అన్లాఫుల్ ఇన్ దిస్ కంట్రీ. And it's not a conventional crime. It's not just an ordinary murder or a rape. It was against the national unity, integrity, security of the country. దానికంటే ఒక సపరేట్ చట్టం కావాలి, అదే చట్టం యూఏపీఏ. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మోటివ్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుంది అని అంటే, పలానా ఇప్పుడు లైక్ మొన్నే స్టాన్ స్వామి విషయం అనుకుందాం, వరవర్రావు విషయం అనుకుందాం. వరవర్రావు ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని అన్ని రోజులు మీరు ఈ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఇంత కష్టంగా ఉన్న టైంలో స్టాన్ స్వామి ఆయన మరణించాడు. సో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే. సో అట్లాంటి టైంలో అంటే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులని ఈ యూఏపీఏ లాంటి ఒక కఠిన చట్టాలని అమలు చేస్తూ వాళ్ళని చనిపోయే వరకు తీసుకురావడం అనేది ఒక కావాలని చేసిన ప్రక్రియ అనే ఒక అభిప్రాయం చేస్తున్నారు. ఇప్పుడు బెయిల్ అనేది ఒక రైట్ ఉందనుకోండి అందరికీ. అంటే ఒకరు అరెస్ట్ అవుతారు, ఇన్వెస్టిగేషన్ జరిగి ట్రయల్ జరిగేటప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలా ఉండకూడదా, ఉండని అవసరం లేదంటే బెయిల్ ఇచ్చేస్తారనమాట. బెయిల్ ఎప్పుడు ఇస్తారు? నువ్వు నీ మీద అసలు అంటే నీ మీద సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు నువ్వు చేసినట్లు, లేకపోతే నీ మీద ఆరోపణలు మోపినట్టు అనిపిస్తున్నాయి, నిజంగా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేవు, విట్నెస్లు లేరు, లేకపోతే నువ్వు బయటకు వెళితే విట్నెస్ని ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చెయ్యవు, ఇలాంటి నమ్మకాలు ఉంటే కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చేస్తుంది. కానీ నీ మీద కేసు ఉన్నట్లు అనిపిస్తుంది, అందుకే ట్రయల్ జరపాల్సిందే, లేకపోతే నీ మీద కొంచెం ఎవిడెన్సెస్ ప్రాసిక్యూషన్ బాగానే ప్రొడ్యూస్ చేసింది, లేకపోతే నువ్వు బయటకు వెళ్తే ఎవిడెన్స్ని విట్నెస్ని ట్యాంపర్ చేసే ఆస్కారం ఉంది, నువ్వు నిర్దోషి అని చెప్పడానికి నీ దగ్గర ఆధారము లేదు. ఇలాంటి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు బెయిల్ అడిగితే కోర్టు బెయిల్ ఇవ్వదు. నువ్వు ముసలివాడివి, నువ్వు ముసలి వ్యక్తివి, అందుకనే నీకు బెయిల్ ఇవ్వాలనేది లాలో ఎక్కడా లేదండి. అలాంటి ముసలివాళ్ళు చంపేసి జస్ట్ బికాస్ వాళ్ళు ముసలివాళ్ళు కాబట్టి జైల్లో నుంచి బయటకు పంపించేయలేరు. సో హెల్త్ గ్రౌండ్స్ విల్ బీ గివెన్ హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ అడిగితే దానికి మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయమంటారే కానీ మీరు ఫ్రీ మ్యాన్గా మిమ్మల్ని బయటకు పంపించారు. మీరు ముసలి వ్యక్తి అయితే హీస్ ఎ ఓల్డ్ మ్యాన్ అంటే ఓల్డ్ మ్యాన్ కెన్ నాట్ బీ ఆర్ ఓల్డ్ ఏజ్ కెన్ నాట్ బీ అ గ్రౌండ్ ఫర్ ఎ బెయిల్. బెయిల్ ఇస్ గివెన్ ఆన్ ఎ డిఫరెంట్ రీజన్స్. బెయిల్ ఇస్ గివెన్ వెన్ మీ మీద అసలు ఎవిడెన్సే లేదు, సో మీకు మీ అక్యూజ్డ్గా ప్రూవ్ చేసే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి,
అలాంటి పరిస్థితుల్లో మీకు బెయిల్ ఇచ్చేయచ్చు. యూఏపీఏ కింద వరవర్రావు గారిని అరెస్ట్ చేస్తున్నారు, స్టాన్ స్వామిని అరెస్ట్ చేశారు, చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. వరవర్రావుకి లాస్ట్ ఇయర్ బెయిల్ వచ్చింది. స్టాన్ స్వామిని అదే కోర్టు లోపల పెడితే ఎందుకు పెట్టారని ఎలా అడుగుతున్నారు మీరు? అంటే అక్కడ కేసు లేదన్నప్పుడు ఇక్కడ కేసు ఉన్నట్లే కదా అర్థం. సో దట్స్ ద రీజన్ వై ద కోర్ట్ డిడ్ నాట్ గివ్ ద బెయిల్ అండ్ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ ఇట్ యాజ్ అ జ్యుడిషియల్ మర్డర్. అది ఎలా జ్యుడిషియల్ మర్డర్ అవుతుందంటే, అంటే డెత్ సెంటెన్స్ జ్యుడిషియల్ మర్డరా? లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది జ్యుడిషియల్ డిటెన్షన్ అనేసి మనము ఇండివిజువల్ జడ్జిల మీద అగేన్స్ట్గా పోతామా? జడ్జి ఇప్పుడు మనము సంస్థనే రెస్పెక్ట్ చేస్తున్నాం. ఒక జడ్జిని మనం ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నామంటే సో దట్ జడ్జ్ కెన్ గివ్ ఏ జడ్జ్మెంట్ వితౌట్ ఎనీ ఫియర్ ఆర్ ఫేవర్. దట్ ఈస్ ద రీజన్. అందుకని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా మనం పెట్టి చాలా స్ట్రిక్ట్ గా చూస్తాం మనం. జడ్జ్ ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. ఆ సంస్థని జ్యుడిషియరీని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు భయపడిపోతూ లేకపోతే నీకో నాకో ఫేవర్ ఇచ్చేటట్టు ప్రతిసారి జడ్జ్మెంట్ పాస్ చేసేటట్టు అయితే ఆ సంస్థ ఎందుకు? ఫియర్ లేకుండా ఫెయిర్గా జడ్జిమెంట్ ఇవ్వాలి, లా ప్రకారం ఇవ్వాలి, ఎమోషన్స్తో ఇవ్వకూడదు. దానికోసమే కదా మీకు అంత ప్రొటెక్షన్లు ఇచ్చారు. కరెక్ట్. సో అలాంటప్పుడు మోటివ్స్ని అట్రిబ్యూట్ చేయడం తప్పు. అదే విధంగా ఎట్లా ఒక జ్యుడిషియరీ ఫియర్ అండ్ ఫెయిర్ భయం లేకుండా ఫెయిర్గా జడ్జిమెంట్లు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ కూడా భయం లేకుండా ఫెయిర్గా వర్క్ చేయాలంటే వాళ్ళకి కొన్ని ప్రొటెక్షన్స్ కావాలి. ఓకే, వాళ్ళని క్రిటిసైజ్ చేయండి, తప్పులేదు. కానీ వాళ్ళ అగేన్స్ట్గా హేట్రెడ్ క్రియేట్ చేయకూడదు. వాళ్ళ అగెయిన్స్ట్గా ఆర్మ్స్ లేపండి, వాళ్ళని అగెన్స్ట్గా పోరాడాలి, ఇన్స్టిగేట్ చేయడం అది తప్పు. డిస్లాయలిటీ తప్పు, డిస్ఎఫెక్షన్ తప్పు. ఇవి తప్పు కాదు. క్రిటిసైజ్ అనేది ఎవరు చేయడం, క్రిటిసైజ్ చేయడం అనేది తప్పు అనేది ఎవరు చెప్పరు కూడా, చట్టాల్లో కూడా లేదు అసలు. సో జనాలకి డిసెంట్ ఉంది, మమ్మల్ని డిసెంట్ని తొక్కేస్తున్నా అంటే డిసెంట్ ఇస్ నాట్ గెటింగ్ కర్బ్డ్, డిస్ఎఫెక్షన్ ఇస్ గెటింగ్ కర్బ్డ్. ఓకే, నిరసన మనకి ఎప్పుడు హక్కే, రాజద్రోహం ఎప్పుడు తప్పే. అది బ్రిటిష్ వాళ్ళది రాజద్రోహం కాదు, అది మన రాజ్యం, మన దేశం. అది మన దేశాన్ని అన్యాయంగా తీసుకున్నారని వాళ్ళ మీద పోరాటం చేశాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్, అది ఇండిపెండెన్స్ ముందు ఉండింది మనకు ఆల్రెడీ. దాన్ని రౌలెట్ యాక్ట్ అని అందరికీ, రౌలెట్ చట్టం కింద పోరాటం చేశారు చాలా మంది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని అరెస్ట్ చేశారు దాని కింద. అలా చేసినప్పటికీ ఆ రౌలెట్ చట్టాన్ని పీడీ యాక్ట్ అంటారు. దాన్ని ఇండిపెండెన్స్ తర్వాత ఉంచాం మనం. ఒక 10 సంవత్సరాల దాకా ఉండింది. 1960s 1970s మిసా అనే యాక్ట్ వచ్చింది, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. దాని తర్వాత 1980s ఆ చట్టాన్ని రద్దు చేసేసి మిసా 1980s ఏ చట్టం వచ్చింది? బేసిక్గా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది. ఆల్ దీస్ ఆర్ ప్రివెంటివ్ డిటెన్షన్స్. వాట్ యూ మీన్ బై ప్రివెంటివ్ డిటెన్షన్? ఇక్కడ యూఏపీఏలో సెక్షన్ 124A తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్లో తప్పు చేస్తున్నారు అని ఊహించి అరెస్ట్ చేస్తారు. ఓకే, వీళ్ళు రేపు పొద్దున ఏదైనా చేయబోతున్నారు అని ఇన్ఫర్మేషన్ వస్తే చేయక ముందే వాళ్ళని అరెస్ట్ చేయడమే ప్రివెంటివ్ డిటెన్షన్ అనమాట. ఈ చట్టం ఉండాలా లేదా అని క్వశ్చన్ వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారు అనమాట. మీరే కదా పోరాడారు ఈ రౌలెట్ చట్టాల అగేన్స్ట్గా, అలాంటిది మీరేలా ఉంచుతున్నారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే, అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు, మేము పోరాడింది ఒక అన్లాఫుల్ గవర్నమెంట్ మీద, మేము పోరాడింది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న బ్రిటిష్ గవర్నమెంట్ మీద. ఇక్కడ మీది లాఫుల్ గవర్నమెంట్, లా తప్పు కాదు. సో అందుకు ఇలా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా పార్టీషన్ అయ్యి ఎంతోమంది చనిపోయారు మన దేశంలో, బ్లడ్ షెడ్ జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఒక చట్టం కావాల్సిందే అని చెబుతూ ఆ చట్టాన్ని ఉంచారు. మిసా ఇంకొకటి, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలో విపరీతంగా మిస్యూజ్ అయింది. ఎమర్జెన్సీ టైంలో ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ జైల్లో పోయి ఉంటారు. వాజ్పేయి గారి దగ్గర నుంచి మొత్తం అపోజిషన్ లోపల పెట్టారు. కానీ మిసా చట్టాన్ని కొట్టేసింది ఆ కోర్టు. ఎందుకు కొట్టేయలేదు? మిస్యూజ్ అయిందని కోర్టు కొట్టేయదు. ఓకే, దాన్ని మిస్యూజ్ చేయకూడదని అన్కాన్స్టిట్యూషనల్ అయితేనే కోర్టు కొట్టగలుగుతుంది. మీరు మిస్యూజ్ చేశారు కదా ఈ ప్రావిజన్ని, ఈ యాక్ట్ని, అందుకే దీన్ని కొట్టేస్తామని కోర్టు కొట్టేయలేదే. దీన్ని కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడా కాదా చూసింది. కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడే, ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉండొచ్చని కాన్స్టిట్యూషనే చెప్పింది. సో అందుకనే ఆ చట్టాన్ని ఉంచారు. దాని గవర్నమెంట్ తర్వాత రిపీల్ చేసేసింది. ఓకే, మళ్ళీ 1980s నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా అది కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టే. ఇప్పుడు కొట్టేసింది కోర్టు? కొట్టేయలేదు. సో మిస్యూజ్ ఈజ్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ స్ట్రైకింగ్ డౌన్ ఎ లా. ఓకే, వండర్ఫుల్. వాట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ స్ట్రైకింగ్ డౌన్ ఎ లా? అన్కాన్స్టిట్యూషనాలిటీ.
Then how should we tackle the misuse? Come out with guidelines, stringent provisions, so that it not be misused. సో చివరిగా నిహారిక రెడ్డి గారు, సో యూఏపీఏ కానివ్వండి లేదా సెక్షన్ 124A కానివ్వండి, ఈ రెంటి విషయంలో అంటే ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్న టైంలో ప్రజలకు మీరు ఏం చెప్తారు? అంటే బేసికల్లీ ఒక సెడిషన్ లాంటివి కానీ, అంటే దేశద్రోహం కేసు పెట్టారు అనగానే అదేదో మోటివ్ తోటి పెట్టారు అనే ఒక భావన ఒక వర్గానికి ఉంటుంది, వీళ్ళు కావాలని మా మీద పెట్టారని ఒక వర్గానికి ఉంటుంది, ఇంకొక వర్గానికేమో లేదు లేదు నిజంగా వీడు దేశద్రోహే అందుకే పెట్టారనే భావన ఉంటుంది. సో బేసికలీ చట్టాలని లేకపోతే ఇంప్లిమెంట్ చేస్తున్న వ్యక్తులని అండ్ జ్యుడిషియరీని మనం ఎట్లా చూడాలి, మన పర్సెప్షన్ ఏ విధంగా ఉండాలి కంక్లూజన్? ఇప్పుడు సెడిషన్ మీద ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు నిజంగానే డిసెంట్కి క్రిటిసైజ్కి అరెస్ట్ అయితే అది తప్పు. దేశానికి అగెన్స్ట్గా లాఫుల్గా ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ అగెన్స్ట్గా ఏదైనా హేట్రెడ్గా డిసెఫెక్షన్గా చేయాలనుకుంటే ఆ పరిస్థితుల్లోనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. క్రిటిసిజాలకంతా ఎవరు అరెస్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చేశారనుకోండి, మనకి రాజ్యాంగం చాలా ప్రావిజన్స్ ఇచ్చిందండి. డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి మన హైకోర్టుకే వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళొచ్చు. సో మనకి ప్రొటెక్షన్స్ లాలోనే ఉన్నాయి. సో మన లాలో ప్రొటెక్షన్స్ ఉన్నాయి, దాన్ని మిస్యూజ్ చేస్తే దాన్ని కౌంటర్ చేయడానికి జ్యుడిషియరీ ఎప్పుడూ ఉంది మనకు. సో కానీ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది క్వశ్చన్ ఇక్కడ. సో దేశానికి అగెన్స్ట్గా మాట్లాడడం, గవర్నమెంట్ పాలసీస్ని క్రిటిసిజం చేయడం తప్పు కాదు. డిసెఫెక్షన్, డిస్లాయాలిటీ క్రియేట్ చేయడం, దేశం మీద విరక్తి పుట్టించడం, ప్రజల్ని రెచ్చగొట్టడం దేశం అగెన్స్ట్గా అది తప్పు. దేశాన్ని చీల్చేయాలని, లేకపోతే విభజన చేసేయాలని, లేకపోతే పాకిస్తాన్కి ఇచ్చేయాలో చైనాకి ఇచ్చేయాలో అని మాట్లాడడాన్ని, ఇవంతా దేశద్రోహాల కింద వస్తాయి తప్ప మామూలుగా క్రిటిసైజ్ చేయడం దేశద్రోహం కాదు. అండ్ ఇండియా బీయింగ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, వీ ఆల్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. కానీ మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు మనకి ఎవరండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కాపాడుతారు? దేశం అనేది ఉంటేనే కాపాడుతుంది, రాజ్యాంగం ఉంటేనే కాపాడుతుంది. దేశమే లేకపోతే, దానిని రక్షించేవాడే లేకపోతే మన రక్షణకి ఎక్కడండి ఆస్కారం ఉంది? సో ఫస్ట్ మనం దేశాన్ని రక్షిస్తాం, తర్వాత ఆటోమేటిక్గా మనం రక్షించుకోగలం. వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక రెడ్డి గారు. చాలా క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చట్టాల గురించి చాలామందికి అవగాహన లేదు, ఆ చట్టాల్లో ఉన్న లొసుగులు ఉంటాయన్న విషయం తెలుసు అదంతా, కానీ బట్ దాని గురించి కనీస అవగాహన ఉంటేనే కానీ మనం ఆ చట్టాలని అర్థం చేసుకోగలుగుతాం. సో ఆ అవగాహన కల్పించే విధంగా చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అది యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కానివ్వండి, లేకపోతే ఐపీసీ సెక్షన్ 124A సెడిషన్ దేశద్రోహం చట్టం కానివ్వండి, ఈ రెండూ కూడా ఈ రాజ్యాంగానికి లేదా ఈ దేశానికి అవసరమన్న నేపథ్యంలోనే మనకు పొంచి ఉన్న ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని ఈ సొసైటీలో ఒక కరెక్ట్ వాతావరణాన్ని బిల్డ్ చేయడం అనే ఒక మంచి ఉద్దేశంతో రూపొందించబడ్డవి. కానీ దీనికి మోటివ్స్ ఆపాదించడము ఇంకోటో ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆ మోటివ్స్ని అరికట్టే విధంగా ప్రయత్నాలు జరగాలి, కానీ మొత్తం చట్టమే లేకుండా చేయాలనడం కరెక్ట్ కాదు అనేది నిహారిక రెడ్డి గారి అభిప్రాయం. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.